ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ రంగంలో ప్రతిష్టాత్మక జాతీయ ఇంధన పొదుపు అవార్డు 2023ను దక్కించుకుంది. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ రంగంలో ఇంధన పొదుపులో తీసుకొచ్చిన సంస్కరణల ఫలితంగా ఏపీ ఈ జాతీయ అవార్డు సొంతం చేసుకుంది. గతం కంటే అధికంగా స్కోర్ చేసి దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఇంధన పొదుపులో మన రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది. మిగతా రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ 83.25 పాయింట్లను సాధించడంతో ఈ అవార్డుకు ఎంపికైంది. 2022 నాటి కంటే ఈ ఏడాది 7% అదనంగా ఇంధన పొదుపు చేసిన ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిచింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిల ప్రత్యేక చొరవ, సూచనల వలన ఏపీకి ఈ అవార్డు సాధించగలిగామని అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా వాణిజ్య భవనాల్లో ఇంధన పొదుపు కోసం ఏపీ ఎనర్జీ మిషన్ ప్రత్యేక చర్యలు చేపట్టింది. అలానే స్కూళ్లు, ఆసుపత్రులు, తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా పొదుపు చర్యలు అమలు చేశారు. ఎలక్ట్రిక్ వాహనాలను కూడా ఏపీలో బాగా ప్రమోట్ చేసింది. ముఖ్యంగా వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఇంధన పొదుపు కోసం ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయింపులు చేయడం వల్ల ఈ ఫలితాలు సాధించగలిగింది. ఇంధన పొదుపు చర్యలు సమర్థవంతంగా అమలు చేయడంతో 5,600 బిలియన్ యూనిట్ల విద్యుత్ను ఆదా చేయగలిగారు. అంటే సుమారు 4,000 కోట్ల రూపాయలను ఆదా చేసింది ఏపీ ప్రభుత్వం. ఇంత సమర్థవంతంగా ఇంధన పొదుపును దేశంలో ఏ రాష్ట్రమూ చేయలేదు.